సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా దిగుమతి చేసుకున్నవి వచ్చేసి మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బంగారాన్ని వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా దక్షిణ ఇండియాలోని కర్ణాటక నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునేవారు. అలాగే మనకు రాగిని చూసుకున్నట్లయితే ఇది రాజస్థాన్, ఖేత్రి గనుల నుండి, అదేవిధంగా బెలుచిస్తాన్, అదేవిధంగా అరేబియా ప్రాంతాల నుంచి రాగిని దిగుమతి చేసుకున్నారు. అదేవిధంగా తగరాన్ని చూసుకున్నట్లయితే మనకు అరేబియా మరియు బీహార్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అలాగే మనకు వెండి చూసుకున్నట్లయితే ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల నుండి వెండిని దిగుమతి చేసుకున్నారు. అదేవిధంగా మనకు వజ్రాలు వచ్చేసి మనకు ఈజిప్ట్ నుండి దిగుమతి చేసుకున్నారు. అదేవిధంగా గవ్వలు వచ్చేసి గుజరాత్ నుండి, అదేవిధంగా కలప వచ్చేసి కాశ్మీర్ నుండి, అదేవిధంగా మనకు స్టియోటైట్ వచ్చేసి ఇరాన్ నుండి, అదేవిధంగా లాపిస్ లాజులా, దీన్ని ఇంద్రనీలామణి అని కూడా పిలుస్తారు. దీన్ని వచ్చేసి బడాషాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ విధంగా వీటిని వివిధ ప్రాంతాల నుంచి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.